న్యూటన్ సిద్ధాంతం ఏం చెప్తుంది? చర్యకు ప్రతిచర్య అనేది తప్పకుండా ఉంటదనే కదా మనం సైన్స్ లో కూడా ఇదే చదువుకున్నాం. అయితే ఇప్పుడు ఆ న్యూటన్ సిద్ధాంతమే చంద్రబాబుకు వర్తిస్తుందిలా? అవు, ఆయన యాక్షన్ కు రియాక్షన్ వేరే రేంజ్లో ఉంటున్నది. గోడగొట్టిన బంతి మళ్ళా వెనకకు తిరిగి వచ్చినట్టు ఆయన నోట్ నుంచి వచ్చిన మాటల యాక్షన్ కు జనాల నోట్ నుంచి రియాక్షన్ తిరిగి వస్తుంది కదా అంటే అబ్బో వేరే లెవెల్ అండి. గోడగొట్టిన బంతి మళ్ళీ వెనకకే వచ్చి కొట్టినోళ్ళ మోకానికి దాకుతే ఆ మోకం కదా పచ్చడి అయినట్టే అవుతున్నది చంద్రబాబు పరిస్థితి. అవును, న్యూటన్ సిద్ధాంతంలో చెప్పినట్టే యాక్షన్ కు రియాక్షన్ వేరే రేంజ్లో వస్తున్నది. కాకపోతే ఇక్కడ వచ్చే రియాక్షన్ అంతా పబ్లిక్ నుంచే. అదేందయ్యా అంటే మొన్నట్లో చంద్రబాబు అందరికీ అన్ని పనులు చేయొద్దు, మనోళ్ళకే చేసుకోవాలి అని చెప్పిండు కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా మనం పనులు చేసే పరిస్థితి ఏ స్థాయిలో కూడా రాకూడదు. నేను అది కూడా చెప్పేస్తున్నా ఇక్కడ. ఇక చంద్రబాబు చెప్పిండు కదా అని అట్లనే చేద్దామని కొందరు చూస్తే పబ్లిక్ రియాక్షన్ చూడండి ఒకసారి ఎట్లున్నదో. ఎవరు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అవుతుందో వాళ్ళే పబ్లిక్ అన్న రేంజ్ లో రియాక్షన్ వచ్చుడుతోటి టీడీపీ లీడర్ల పరిస్థితి పిసుక్కోవడమే అన్నట్టు అయింది. ఇక్కడ ఉన్న ఆఫీసర్లకు కూడా ముచ్చెమటలు పట్టించి 3 షేర్ల నీళ్లు తాగిచ్చినంత పని చేసిండ్రు. అందరూ పేదోళ్ళే, హంసవరంలో 80% అందరూ పేదోళ్ళే ఉన్నారు. ఈ లిస్ట్ అయితే మటుకు మీరు మాకు ఎవరికి కూడా ఇవ్వడానికి వీలు లేదు. ఇస్తే సమపాలన జరగాలి. ఇంతకు మ్యాటర్ ఏందయ్యా అంటే తుని నియోజకవర్గం హంసవరం ఊర్లో గ్రామ సభ మీటింగ్ పెట్టిండ్రు. ఈ మీటింగ్ లో P4 సర్వే పేరుతో చేసిన కఠిన పేదరికంలో ఉన్న వాళ్ళ పేర్లను ప్రకటించిండ్రు. అయితే మరి పేదోళ్ళంటే భూములు జాగాలు ఉండొద్దు కదా, కాకపోతే అందులో ఎకరాల కొద్ది భూములు ఉన్న వాళ్ళ పేర్లు కూడా ఉన్నాయట గాని అసలు పేదల పేర్లే లేవట. ఇక పేర్లిన్న సర్పంచ్ మేడము ఇదేం లిస్టు, ఇల్లు పేదలా? ఇక మా ఊర్లో వేరే పేదలే లేరా? అసలు ఈ సర్వే ఎట్లా చేసిండ్రు అని గట్టిగా అడిగింది అధికారులను. గత ప్రభుత్వం ఏముంది, ఒక ఇల్లు నడితీసి ఒక ఇల్లుకి ఏదైనా అందిందా? ప్రతి వాలంటీర్ ప్రతి ఇంటికి వెళ్ళారు కదా, అలాగే చెయ్యాలి సర్వే కూడా. ఈ సర్పంచ్ అక్క ఆఫీసర్లను అడుగుతుంటే గుమ్మడికాయ దొంగ లెక్కనే ఎందుకో చీడీపోళ్ళు ఉలిక్కిపడి ఏదేదో మాట్లాడుతున్నారు. దీన్ని బట్టి అర్థమవుతున్నది వాళ్ళకు నచ్చినోళ్ళ పేర్లనే దీంట్లో రాయించిండ్రు అని. ఇక దీని మీద గట్టిగా నిలదీసేటాళ్లకు ఈ సార్ ఏమంటున్నాడో అయినండి. ఇప్పటికీ కూడా మీలో ఎవరైనా మా కుటుంబంలో ఎవరు సంపాదించట్లేదు అండి అంటే ఇంట్లోనే ఉండిపోతున్నారు, నెక్స్ట్ మాకు బ్యాంక్ అకౌంట్ లేదు, మాకు గ్యాస్ కనెక్షన్ లేదు, మాకు వాటర్ లేదు, నెక్స్ట్ మాకు కరెంట్ లేదు అని అనిపించి మీరు మా దగ్గరికి వస్తే గనక ఇప్పటికి యాడ్ చేయొచ్చు. ఏం సారు ఇప్పుడు పేర్లు ఇవ్వాలనా? మీరు సర్వే చేసినరేమో, సర్వే గుర్తించలేదు అప్పుడు మరి అంటే అదంతా ఉత్తుత్తి సర్వే అని మీరు ఒప్పుకున్నట్టేనా? టీడీపోల పేర్లు చెప్తుంటే రాసుకొని వాళ్ళకే పథకాలు ఇస్తే మిగిలిన అర్హులంతా ఎక్కడికి పోవాలి, ఎట్లా బతకాలి? పోయిన సర్కార్ ఇదే చేసిందా? కులం చూడం, మతం చూడం, పార్టీ చూడం అనుకుంటూ అన్ని పథకాలు వాలంటీర్లతోని జగనన్న అందరికి ఇచ్చిండా లేదా? ఇగో అదే మాట గట్టిగా అడిగింది సర్పంచ్ అక్క. గత ప్రభుత్వంలో ప్రతి ఇంటింటికి ఎలాగైతే ప్రతి అరే ఊరి మొత్తంలో 176 మంది గుర్తింపుదారులు ఉంటే అందులో 100 మందికి మీద చీడిపోలే ఉన్నారట. ఈ లెక్కన చూస్తే ఈ సర్కారు పేదల మీద ఎంత కుట్రలు చేస్తున్నదో, ఎంత వివక్ష చూపిస్తున్నదో ఆలోచించండి. ఇక నాటి సర్కారు ఇట్లనే చేస్తే గంత మందికి సంక్షేమ పథకాలు అందేటియా? ఆలోచించాలి కదా. అయినా పథకాలు అందాల్సింది పేద ప్రజలకు గాని పార్టీలకు కాదు కదా. అందుకే జనాలు ఇట్లా తిరగబడ్డారు. ఈ ఒక్క ఊర్లోనే కాదు, రేపట్ల ఇట్లా ఏ ఊర్లో చేసినా అట్లనే నిలదీసేదందుకు రెడీ అవుతున్నారు.